అన్న సుబ్బరామిరెడ్డి గారికి ముందుగా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇలాగే నిండు నూరేళ్లు ఇంత ఆనందోత్సవాల మధ్య ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మరో గొప్ప అకేషన్ ఏంటంటే మరో అన్న, మరి ప్రత్యేకించి నన్ను ఎంతో అభిమానించే మోహన్ బాబు గారి 40 సంవత్సరాల సినీ జీవిత కంప్లీట్ అయిన సందర్భంగా ఆ సన్మాన కార్యక్రమానికి వైజాగ్ లో అవకాశం వచ్చినందుకు అన్న మోహన్ బాబు గారికి, అలాగే వేదిక పైన అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వైజాగ్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ రోజు ఇది ఒక ఆసియాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా డెవలప్ అవుతా ఉంది. మరి వేదిక పైన దాసనారాయణరావు గారితో పాటు అన్న చిరంజీవి గారు, అలాగే వెంకటేష్ గారు, రాఘవేంద్ర గారు, మొత్తం అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు ఇక్కడ. నేను మీ అందరినీ కోరేది ఒకటే, వైజాగ్ సినీ పరిశ్రమకి మీరు కూడా ఇక్కడ ఎంతో కొంత సహకారం అందించండి. రాబోయే రోజుల్లో వైజాగ్ ని ఒక సినీ పరిశ్రమ హబ్ గా చేద్దామని చెప్పని మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్. 40 సంవత్సరాలు నిర్విరామంగా అత్యద్భుతంగా అద్భుతమైన నటుడుగా డైలాగులో తనకు ఎదురు లేదు, తనకు తీటు లేదు అనిపించుకుంటూ నటనలో ఎంతో కీర్తి శిఖరాలు అందుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆ రకంగా చూస్తే కనుక మోహన్ బాబు గారు ఇందాక పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లుగా ఆయన వింధ్య పర్వతం